నీ కుటుంబం అది కాదా? ఆ ప్రెసిడెంటే దేవికి తండ్రి అని నాకు తెలుసు. అంటే సత్య, నీకు కూడా ఆ ప్రెసిడెంటే తండ్రి. అందరూ కాళహస్తికి వెళ్ళినప్పుడు ప్రెసిడెంట్ ఇంటికి కూడా వెళ్ళాం కదా. నువ్వు అప్పుడు కూడా నీకు వాళ్ళకి సంబంధం లేనట్టుగానే ఉన్నావు. దేవి, సత్య నీకు సొంత చెల్లెలు కాబట్టే నీకు ఏం కష్టం వచ్చినా కూడా తనే ఎప్పుడూ ముందుకొచ్చి నిన్ను కాపాడుకుంటూ వచ్చింది. ఇది అభికి తెలియదు, అర్జునుకు కూడా తెలియదు. ముఖ్యంగా చాముండేశ్వరికి అస్సలు తెలియదు. ఇలాంటిది అస్సలు ఊహించలేదు. మావయ్య, మమ్మల్ని క్షమించండి మావయ్య. మమ్మల్ని క్షమించండి మావయ్య. క్షమించడం ఏంటమ్మా? తెలియక చేసే తప్పులకైతే క్షమాపణ ఉంటుంది. తెలిసి చేసిన తప్పులకు శిక్షే సరైన పరిష్కారం. ముందు మీరిద్దరూ పైకి లేవండి. మీరిద్దరూ కూడా చాలా తెలివైన వాళ్ళు. అయినా కూడా మీరు ఇలాంటి పని చేశారంటే ఇది కేవలం డబ్బు కోసం, ఆస్తి కోసం అయితే కాదు. ఎందుకంటే ఇది మీ సొంత కుటుంబం. అలాంటప్పుడు నా కుటుంబానికి నమ్మక ద్రోహం ఎందుకు చేశారమ్మా? మావయ్య, మీరు చాలా మంచివారు. ఎదుటి వారి కష్టాన్ని అర్థం చేసుకునే గుణం ఉన్నవారు. మీ దగ్గర నిజమంతా చెప్పాల్సిన బాధ్యత మాకుంది. కానీ దేవి అక్క చాలా అమాయకురాలు. దయచేసి తనని మాత్రం ఈ సమస్యలోకి లాగొద్దు. లేదు మావయ్య, నేనే తప్పు చేశాను. సత్య అమాయకురాలు. లేదక్క, నేనే తప్పు చేశాను. ఆపండమ్మా, ఈ విషయం నేనే తేల్చుకుంటాను. మీరెందుకు ఇలా చేయాల్సి వచ్చిందో అది చెప్పండి. నేను చెప్తాను మావయ్య. మీరు తొందరపడి ఎలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోనని మాకు మాట ఇవ్వండి మావయ్య. ప్లీజ్ మావయ్య. నా పిల్లల జీవితమమ్మా. వాళ్ళిద్దరూ కూడా మిమ్మల్ని ఇద్దరినీ ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నారు. కానీ మీరు చేసింది నమ్మక ద్రోహమే కదా. సరేమ్మా, మీ కథ ఏంటో చెప్పండి. అది తెలుసుకున్న తర్వాతే నేనేం చెయ్యాలో నిర్ణయించుకుంటాను. నేను తప్పు చేశాను మావయ్య. అభి నేను పెళ్లికి ముందే తొందరపడ్డాం. నేను కన్సీవ్ అయ్యాను. ఇంట్లో ఆ విషయం సత్యకి చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. అక్క విషం తాగి ఆత్మహత్యకి ప్రయత్నించినప్పుడు నేనే చాలా కష్టపడి తనని కాపాడాను. ఆత్మహత్యాయత్నమా? మా నాన్నగారికి పరువు ప్రతిష్టలంటే చాలా ముఖ్యం. అందుకే ఇంట్లో ఎవరికి తెలియకుండా అక్కకు, అభిబావకు ఎలాగైనా పెళ్లి జరిపించాలి అనే ఉద్దేశంతోనే నేను ఒంటరిగా వైజాగ్ వచ్చాను. అమ్మా, ఒక్క నిమిషం. నాకు అర్థం కావట్లేదు. అభి దేవిని ఇంటికి తీసుకొచ్చి పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. చాముండి కూడా ఒప్పుకుని పెళ్లి ఏర్పాట్లు చేసింది. ఎక్కడో గుడిలో పరిహార పూజ చేస్తున్నప్పుడు ఆ మంటల్లో పడిపోయి దేవి చనిపోయిందని చెప్పారు కదా. కానీ నువ్వేమో వైజాగ్కి వచ్చి అభికి దేవికి పెళ్లి చేయడానికి వచ్చానని చెప్తున్నావు. ఇదంతా చాలా విచిత్రంగా ఉందే. దేవి బతికే ఉండి తను చనిపోయిందని మేం పొరపాటున అనుకుని ఉంటే తను మళ్ళీ మా ఇంటికి తిరిగి రావచ్చు కదా. చాముండి కూడా సంతోషంగా అభికిచ్చి పెళ్లి చేసేది. దీనికి మించి ఇంక దాచాల్సిందేమీ లేదక్క. దయచేసి నిజమంతా మావయ్య గారికి చెప్పేద్దామక్క. ఇంకా ఏదైనా ఉందా? అసలు అక్కడ ఏం జరిగింది? సత్య, నా వల్ల కావడం లేదే. నువ్వే చెప్పే. అభిబావకి అక్కకి పెళ్లి చేయడానికి అత్తయ్య అస్సలు ఒప్పుకోలేదు మావయ్య. ఆస్తి, అంతస్తు, అర్హత లేదని ఈ పెళ్లి చేయడానికి తను ఒప్పుకోలేదు. కావచ్చు, అది ఆమె రక్తంలోనే ఉంది. ఆమెకు ఇష్టం లేదన్నది నిజమే. కాని అభి సంతోషం కోసం అలా కేవలం నటించారు మావయ్య. అభిబావని కావాలని దుబాయ్కి పంపించేసి ఆ తర్వాత అప్పుడు నా కడుపులో బిడ్డుంది మావయ్య. అత్తయ్య అక్కని చంపడానికి ప్రయత్నించింది మావయ్య. మావయ్య, నేను చెప్తున్న మాటలు నమ్మడం లేదు కదా.
అత్తయ్య అలా చేయరని మీరు అనుకుంటున్నారు కదా? లేదమ్మా, నిన్ను నమ్ముతున్నాను. ఆమె అలాంటి పనులు చేయగలదు. బయటికెంతో అమాయకురాలుగా కనిపించే నా చాముండి, కానీ ఈ బిజినెస్లోకి వచ్చిన తర్వాత పదవి, వ్యాపార పోటీ, ఈర్ష్య, అంతస్తు, గౌరవం అనేవి ఇవన్నీ కూడా ఆమెకు చాలా చేదైన పాఠాల్ని నేర్పించాయమ్మా. ఆమెను పూర్తిగా మార్చేశాయి. ఎదుటి వారిని తొక్కేయడానికి, బిజినెస్లో గెలవడానికి ఈ 30 ఏళ్లలో ఆమె ఎన్ని అడ్డదారులు తొక్కిందో, ఎంతమందిని తన దారిలోంచి తప్పించిందో, ఎంతమంది శత్రువులు నాశనం చేసిందో లెక్కే లేదమ్మా. వీటన్నిటికీ నేను, శ్రీను మాత్రమే సాక్షి. తను ఆమెతో చేరిపోయాడు. నా అంతరాత్మను చంపుకుని చాముండేశ్వర్ని ఆపలేక బొమ్మలా ఉండిపోయాను. సరే, దేవిని చంపడానికి ప్రయత్నించిందని అన్నావు కదా, అది ఎప్పుడు జరిగింది? అది చెప్పు. తర్వాత అత్తయ్య అక్కని అస్సలు ఒప్పుకోలేదు. తను బతుకుందని తెలిస్తే చంపేస్తారేమో అనిపించింది. అందుకే అత్తయ్య బెదిరింపులని కాదని అభిబావని, అక్కని బతికించడం కోసమే నేను ఈ ప్రయత్నం చేశాను మావయ్య. నలన్ గారిని మా నాన్నగా మార్చింది, దేవి అక్కని ఇంటి కోడలుగా తీసుకొచ్చింది నేనే మావయ్య. కానీ ఈలోగా అనుకోకుండా, అసలు ఊహించని విధంగా అర్జున్ నన్ను ప్రేమించడం మొదలుపెట్టాడు. మా అక్క దేవిని ఇంటి కోడల్ని చేయడానికి నేనే ఈ ఇంటికి కోడలుగా రావాల్సి వచ్చింది. అలా చేయక తప్పలేదు. మిగతాదంతా మీకు తెలుసు కదా మావయ్య. మీ ఇద్దరు వెనుక ఇంత పెద్ద కథ ఉంటుందని నేను అనుకోలేదమ్మా. మా అక్క ప్రశాంతంగా ఉండాలి. తన బిడ్డకు అభిబావ నాన్నగా ఉండాలి. తప్పు చేసిన చాముండేశ్వరి అత్తయ్యకి శిక్ష పడాలి. తను మారాలి.